మన మధ్య ఏం జరిగింది? ఏం జరగలేదా? ఏం జరగలేదు. ఏం జరగలేదు? ఏం జరగలేదు. వైష్ణవి ఆధార్ కార్డు నా దగ్గర ఉండిపోయింది, తనకిచ్చి వెళ్దామని. అన్నంలో విషం కలుపుకొచ్చేసి ఉంటుంది. ముందు నువ్వు తిను. నేను తర్వాత తింటాను. పర్లేదు, కలిసి తిందాం. నాకు కొంచెం టైం పడుతుంది. ఒక్క ముద్దైనా టేస్ట్ చేయి. టెస్ట్ చేస్తున్నారా? తర్వాత టెస్టులు చేయించుకోవడానికి నేను ఉన్నామని భయపడుతున్నాను. నేను అలాంటి దాన్ని కాదండి. ఈ మధ్యన అన్నిటికీ ఆధార్ కార్డు లింక్ చేయమంటున్నారు. ఆడేమో డైరెక్ట్గా ఆధార్ కార్డు పట్టుకొని వచ్చేసాడు. వాడు సిమ్ తీసుకుంటానంటే ప్రూఫ్ కోసం నా ఆధార్ కార్డు ఇచ్చానండి. వాడు కావాలనే ఇరికిస్తున్నాడు. మీ మీదొట్టు. నిరూపించుకోవడానికి అన్నిసార్లు ఒట్టేస్తున్నావంటే నీ మీద ఎప్పుడో నాకు నమ్మకం పోయిందని నీకు అర్థమైంది. నేను ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పనండి. నీ హైట్కి ఆ మాటకున్న వెయిట్కి సంబంధమే లేదు. ఇప్పుడు మీరు నమ్మాలంటే ఏం చేయాలి? ఈ ఫుడ్ తిను. నేను తిన్ను. ఎందుకు? తినకూడదు. విషం కలిపిన అన్నం నాకు పెట్టి ఆధార్ కార్డు పట్టుకుని వాడితో లేచిపోదాం అనుకుంటున్నావా? లాయర్ అయ్యుండి కూడా నోరు తిరగట్లేదే, లేదంటే సెక్షన్స్తో శపించేవాడిని. అందులో ఏం కలపలేదు. అయినా మిమ్మల్ని చంపేంత అవసరం నాకు లేదు. మరెందుకు తింటలేదు? అవి కార్బ్స్. విషం బ్రాండ్ పేరా? నేను డైట్ లో ఉన్నాను. కార్బోహైడ్రేట్స్ తినకూడదు. తినకూడవన్నీ నాకు పెడుతున్నావు. మూడంటే మర్యాద లేదా? ఓ, ప్రియుడున్నాడు కదా. చిచి, వాడి గురించి మాట్లాడతారేంటి? కేసు ఓడిపోయినప్పుడు కూడా నా క్లయింట్స్ నన్ను చిచ్చి అనలేదు. అయ్యో, నేను మిమ్మల్ని అనలేదండి. మీ మీదొట్టు. నీ ఒట్లుకో దన్నం, నీకో నమస్కారం. తెల్లనివన్నీ పాలనుకున్నాను, కాదు ఫెనాయిల్ అని ఇప్పుడే అర్థమైంది. నన్ను అనుమానిస్తున్నారా? నీకు ఇప్పుడు అర్థమైందా? ఏదో ఈ సేవా సెంటర్కి వచ్చినట్టు ఆధార్ కార్డు పట్టుకొచ్చేస్తే అనుమానించరా? ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు వాడి కళ్ళల్లో ఏదో సాధించానన్న మెరుపు చూశాను. నీ కళ్ళల్లో ఎన్నడూ చూడని భయం చూశాను. పార్కులన్నీ ఆడుతూ తిరిగేసి పెళ్లి నన్ను చేసుకున్నావు. ఇది నీకు తప్పనిపించలేదా? లేదు. ఏ ఎవరికుండదు పాస్ట్? మీకు లేదా పాస్ట్ టెన్స్? ఉంది. ఒక అమ్మాయి నచ్చిందని ప్రపోజ్ చేశాను. నా మీదే హెరాస్మెంట్ కేసు పెట్టి నన్నే వాదించమంది. వైష్ణవి, మన పెళ్లి కార్డులు కొట్టించినప్పుడే నువ్వు ఆధార్ కార్డు గురించి చెప్పుండాల్సింది. వాడి దగ్గర నా ఆధార్ కార్డు ఉందని గుర్తులేదండి. అలవాట్లో పొరపాట? అసలు పొరపాటే జరగలేదంటే అర్థం చేసుకోరేంటి? ప్రూఫ్ ఏంటి? మీ మీదొట్టు. నాకన్నా పెద్ద ఆఫీస్ పెట్టింది. హే, ఎవరు నువ్వు? నేను లోపలికి ఎవరు రానిచ్చారు? సెక్యూరిటీ సెక్యూరిటీ. ఎక్స్క్యూజ్ మీ, నేను విరాజ్. నువ్వు ఎవరైతే నాకేంటి? ఇలా ఉన్నాడేంటి? ఇదిగో ఈ 50 తీసుకొని ఫుల్ మీల్స్ తిను. 50 కాకపోతే 500 ఇస్తారా నీకు? ఫస్ట్ నువ్వు బయటికెళ్ళి. సెక్యూరిటీ. సూర్య, ఆయన ఎవరనుకున్నావు? మా గురువు గారు. నీ అసిస్టెంట్స్ కూడా నన్ను గుర్తుపట్టరు విరాజిత? రోజు ఆయన ఫోటో ముందు దీపం పెడతావు, గుర్తుపట్టలేదా? సారీ సార్, మీరు ఫోటోలోనే బాగున్నారు. నన్ను గోడెక్కించావా? మీరు మా గుండెల్లో ఉంటారు సార్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. ఎరా, నువ్వు పెట్టవా? వెళ్ళో కాఫీ తీసుకురా సూర్య. నేను కాఫీ తాగను. నా కోసం చెప్పుకున్నాను సార్. నువ్వు వెళ్ళి సూర్య. ఓకే మేడం. అయినా నీ దగ్గర కాఫీలు టీలు తాగడానికి రాలేదు. నీ సహాయం కోసం వచ్చాను. ఏమైంది సార్? బార్ కౌన్సిల్ నుంచి మిమ్మల్ని తీస్తారా? పోనీ నా దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుతారా? ఫస్ట్ 6 months శాలరీ ఉండదు, పని నేర్చుకోవచ్చు. నువ్వు నన్ను మరీ తీసి పడేస్తున్నావు విరాజిత. అవకాశం దొరికింది కదా సార్. సాయం కోసం వచ్చాను, కసాయిదానిలా బిహేవ్ చేయకు. ఓకే, చెప్పండి. నాకు వైష్ణవ్తో పెళ్ళయింది. పలావ్ తిని 200 చదివించానుగా, తక్కువైందా? తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఏ రాత్రి తల పగిలిపోతుందో, ఏ కుక్కర్లో ఉడికిపోతానో, ఏ ఫ్రిడ్జ్లో స్టోర్ అయిపోతానో, ఏ డ్రమ్లో డెడ్ బాడీ అయిపోతానో, ఏ నదిలో తేల్తానో, ఏ ఫుడ్లో విషం కలిపిందో
ఏ కత్తికి బలైపోతానని భయం వేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్తే డబ్బులు ఇస్తారా? నేను నిన్ను క్వశ్చన్స్ అడగట్లేదు విరాజిత. ఓ, ఒకవేళ నేను చనిపోతే ఆ కేసు నువ్వే వాదించాలి. వైష్ణవికి ప్రసాద్కి ఇద్దరికి శిక్ష పడేలా చెయ్యాలి. ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చేయాలండి సార్. నా దగ్గర ఫీజు అడుగుతున్నావా? ఎలా బతకాలో మీరే నేర్పించారు సార్. ఈ ఉంగరం అడ్వాన్స్గా ఉంచు. ఆహా, మీరే తాకట్టు పెట్టి అమౌంట్ ఫోన్పే చేయండి. సరే, ఆ ప్రసాద్ గారిని మాత్రం అస్సలు వదలొద్దు. వాడి దగ్గర ఇంకా చాలా ఆధార్ కార్డులు ఉన్నాయని నా అనుమానం. జెరాక్స్ షాప్ పెట్టుకున్నాడేమో. అన్నిటినీ భూతద్దంలో చూడడం ఎందుకు? వాడు నాకు తెలియాలని ఆఫీస్కి వచ్చి మరీ వైష్ణవి ఆధార్ కార్డు ఇచ్చెళ్ళాడు. ఇప్పుడు వైష్ణవికి డివోర్స్ ఇద్దామనుకుంటున్నారా? ఇప్పట్లో ఇంకో పెళ్ళం దొరకదు. సరే, మిమ్మల్ని వైష్ణవి ఖచ్చితంగా చంపుతుందని ఎందుకు అనిపించింది? తను నిరూపించుకోవాలన్న ప్రతిసారి ఒట్టేస్తుందంటే అబద్ధం చెప్తుందని. ఏదో ఒకరోజు తెగిస్తే చంపాలన్న ఆలోచన తనకొస్తే మంచిదేగా. ప్లీజ్, నీ గురువుగా నాకు రెస్పెక్ట్ ఉంది. న్యాయాన్ని బ్రతికించు. అడ్వాన్స్ పంపిస్తాను. ఇగో ముందే చెప్తున్నా, చీటింగ్ ఆడావంటే స్ట్రైకర్తో బుర్ర మీద కొట్టేస్తా. ఓకే. అండ్ ఎవరికి రెడ్డి పడిన ముందు నాకే ఇచ్చేయాలి. ఆ? ఏమంటుంది మీ ప్రత్యూష? ఇప్పుడే మిస్ అవుతున్నాను మెసేజ్ చేసింది. నీ పని బాగుంది. వైష్ణవి బ్రేకప్ చెప్తే భ్రమరా, భ్రమరాను అంటే ప్రత్యూష. ఊసరవిల్లిరా నువ్వు. ఐఎమ్ హ్యాపీ సోలే. ఒకరి కోసం ఒకరి వల్ల అస్సలు ఏడవను. ఫెయిల్ అయ్యామని బాధపడకూడదు. లైఫ్ అన్నాక చాలా ఆప్షన్లు ఉంటాయి. మీ నాన్నగారు లాగానా? ఇగో మధ్యలో మా నాన్న తీసుకురాక. చర్లే, నువ్వేమనుకుంటున్నావు? ఆంటీ డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేస్తుందా, చేయదా? ఆల్రెడీ నిన్న రాత్రి తెక్కరేగి అమ్మ పేపర్స్ మీద సంతకం పెట్టేసింది. నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి దూద్పేడ ఇచ్చేళ్ళాడు. ఒకవేళ వాళ్ళిద్దరిని కలుపుంటే కొడుకు దిద్దిన కాపురంలో ఉండేది కదా. అప్పుడు నాకు మనశ్శాంతి ఉండేది కాదు. కిచెన్లో స్టీల్ సామాన్లు విసురుతూ అమ్మ, రాత్రి అయితే మందు కొట్టి గోల పెడుతూ నాన్న. వాళ్ళ అన్యోన్య దాంపత్యం చూసి నిద్రలేక నేను. ఏదేమైనా మీ నాన్న పాలబుగ్గలాంటిని, నువ్వు ప్రత్యూషాని బాగానే సెట్ చేసుకున్నారా? సెట్టింగా? ఇట్స్ ప్యూర్ లవ్. లవ్వా? ఎలా? వెంటనే అలా ఎలా పుడుతుందిరా బాబు? ప్రత్యూష నాకు పడిపోయిందని కుళ్ళి కదా నీకు? హలో, అంత లేదు. నువ్వు ఇంకొంచెం ఎఫోర్ట్ పెట్టుంటే భ్రమరాయ నీకు మిస్ యూ అని మెసేజ్ చేస్తుండేదేమో. ఏమంటున్నావే? ప్రత్యూష కన్నా భ్రమరా నీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నా. ఎలా? ప్రత్యూషకు బ్రేకప్స్ ఉన్నాయా? ఎగ్జాక్ట్గా తెలియదు కానీ పాస్ట్లో 2 లవ్ స్టోరీలు ఉన్నాయని చెప్పింది. సో ప్రత్యూష ఇండిపెండెంట్ ఉమెన్, బ్రేకప్ని హ్యాండిల్ చేయగలదు. నీతో మిస్అండర్స్టాండింగ్స్ వస్తే ఈజీగా మూవ్ ఆన్ అవ్వగలదు. భ్రమరాకి పాస్ట్లో లవ్ స్టోరీస్ లేవు కాబట్టి ఒకవేళ నిన్ను లవ్ చేస్తే తనకు నువ్వు తప్ప వేరే ప్రపంచం ఉండదు. ఏది బెటర్? అంటే ఏంటే? ప్రత్యూషతో బ్రేకప్ చేసుకోమంటున్నావా? యాక్చువల్లీ స్టార్టింగ్ స్టేజే కాబట్టి బ్రేకప్ చెప్పినా ఈజీగా తీసుకోగలదు. పైగా తన మైండ్ సెట్కి నీ మైండ్ సెట్కి అస్సలు సెట్ అవ్వదు. ఇప్పుడు మళ్ళీ భ్రమరావు నాకు పడాలా? అవసరం లేదు. తను ఏం చెప్పిందో గుర్తులేదా? వాళ్ళ డాడీతో మాట్లాడమంది. ఇంటికెళ్ళి మాట్లాడు. అంత లేదు. ధైర్యం లేనివాడు కావాలనుకున్నది ఎప్పటికీ సంపాదించుకోలేడు. అడ్రస్ బాగానే కనుక్కున్నావురా. కార్యసిద్ధి ఉన్నవాడే కార్యసాధకుడు కాగలడు. నమస్తే సార్. కూర్చోండి. ఆ, మీరు నేను మీ అమ్మాయి. అమ్మాయా? అమ్మాయి, కాఫీ టీ ఏం తీసుకుంటారు? మోసంబి జ్యూస్ ఉందా అంకుల్? అతను జ్యూస్ షాప్ పెట్టుకోండి అనుకుంటున్నావా? ఏదో ఒకటండి. అమ్మాయి, పిలిచారా నాన్న?
భ్రమరా ఫేస్ మారిపోయిందా? తను భ్రమరాంబిక కాదు, ప్రత్యూష. దీనింటికి ఎందుకు తీసుకొచ్చావు? అసలే నా గుండె ప్లేస్ మారిపోయింది అన్ని క్వశ్చన్లు అడక్క. అంకుల్ తను మా అమ్మాయే. ఆ? కాఫీ తీసుకురమ్మా, వెళ్ళు. సరే నాన్న. నాన్న, ఆ చెప్పులు స్టాండ్లో పెట్టొచ్చు కదా, ఎంత చిరాగ్గా ఉన్నాయి అవి. ఆ? మీరేంటి ఇక్కడ? ఆ? అవును, ఇద్దరిలో మీరు ఎవరి కోసం వచ్చారు? ఆ? సార్, ఐ నీడ్ ఏ బ్రేక్. కాఫీ వస్తుంది, తాగండి. నాకు ఇక్కడ పొగలు వస్తున్నాయి సార్. అయితే బయటికి వెళ్ళి సిగరెట్ తాగేసి వస్తావా? ప్లీజ్, నీకు దండం పెడితే నీ టైంలో ఇరికించుకో. ప్లీజ్ సార్, 10 minutes స్పేస్ కావాలి ప్లీజ్. పర్సనల్ ప్రాబ్లమా? చెప్పలేను, చెప్పకూడదు. ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఏంట్రా, ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీయా? నువ్వు ఉండవే, నాకు ఆల్రెడీ లోపల తడిసిపోతుంది. నిజం చెప్పే ఇద్దరికి. ప్రత్యూష నా బాసే, ఈ విషయం తెలిస్తే తోలు తీసేస్తుంది. అయితే భ్రమరాజ్ చెప్పు. అది ఆల్రెడీ మగాళ్ళని నమ్మడం మానేసింది. ఇప్పుడు నిజం తెలిసిందనుకో, అది నన్న అయిపోద్ది, నా బతుకు నన్న దేబో అయిపోద్ది. ప్రసాద్, ఆ? హాయ్. పర్లేదే, నేననుకున్నట్టే నువ్వు చాలా మంచివాడు. ఆ. నా గురించి మా ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడడం నాకు చాలా నచ్చింది ప్రసాద్. నీ గురించి కాదే. నీకు మేకపోతుని బలిస్తానే, ప్లీజ్ కొంచెం కామ్గా ఉండు. ఓకే. మా నాన్నతో కావాలంటే నేను మాట్లాడుకుంటా ప్రసాద్, నువ్వేం టెన్షన్ పడకు. వాటి టెన్షన్ దాని గురించి కాదే. ఏంటి ప్రాబ్లం? ఆ? ప్రత్యూష, మీ ఇంటికి ఇంకోసారి వస్తామే, వెళ్దాం. కాఫీ తాగేసెల్లు ప్రసాద్. నిజం తెలిస్తే మీ నాన్న వీడి రక్తం తాగుతాడు. పూజ, హ్మ్, ఏ? నిజం చెప్పు. ఏంటా నిజం? ఆ, అది ఎలా చెప్పాలి? చూడు ప్రత్యూష, వీడు మీ ఇంటికి వచ్చింది భ్రమరా కోసం. చెప్పొద్దే ప్లీజ్. ఏహే ఆగు. నీకోసం అనుకుని ఓ తెగ బ్లష్ అయిపోతున్నావు. సార్ ప్రజల వద్దకే పాలన టైప్, దేనైనా గోకేస్తాడు. వీడి ఇన్నోసెంట్ ఫేస్ చూసి అమ్మాయిలు అది నమ్మేస్తారు. తను చెప్పేది నిజమేనా ప్రసాద్? వాన్నేంటి అడిగేది, భ్రమరాన్ని అడిగెళ్ళి. చెప్పు ప్రసాద్. చెప్పు ప్రసాద్, చెప్పగానే చెప్పించి కొడుతుంది. అంటే ఫస్ట్ భ్రమరాన్ని చూశాను, నాకు ఇంక పడదని అర్థమైంది. ఆ టైంలోనే నువ్వు ఫోన్ చేసి లవ్ కన్ఫర్మ్ చేసావు. ఫోన్లో ఏదో ఒకటి దొరికిందిలే అని చెప్పేసి ఎస్ చెప్పేశాను. అందరూ ఇంతేనా? చీ, కనీసం నువ్వైనా మంచోడివి అనుకున్నాను. ఇంకోసారి నీ ఫేస్ నాకు చూపించకు ప్రసాద్. హే, ఇలాంటి ఫేస్ వీధికొకటి ఉంటుంది. నీకు నమస్కారం. ప్రత్యూష, ఈ విషయం భ్రమరాకి చెప్పను. అది ఇప్పటికే పెళ్ళొద్దని కూర్చుంది. ఈ విషయం తెలిస్తే ఇంక అసలు ఎవరిని నమ్మదు, ఎప్పటికీ పెళ్లి చేసుకోదు. థ్యాంక్ యూ. అమ్మా, పా, నిజం చెప్తే ఎంత ప్రశాంతంగా ఉందో. ఎవరికి? పద వెళ్ళి భ్రమరా మ్యాటర్ సెట్ చేద్దాం. బ్రేక్ అయిపోయిందా? పా, ఇలాచి ఉంటే ఇవ్వండి అంకుల్, వీడి దగ్గర సిగరెట్ కమ్ కొడుతుంది. సాయంత్రికాలు నేను చంపేస్తానే. చుట్టాల బంధువులకి ముందే కబుర్లు చెప్పి. సారీ సార్, నేను భ్రమ లవ్ చేసుకున్నామండి. నేనెప్పుడు చెప్పాను? చెప్పలేదులే, మనసులోనే దాచుకున్నావు. మీరు పెద్ద మనసు చేసి ఒప్పుకుంటే వచ్చే నెలలో పెళ్లి చేసుకుంటామండి. తర్వాత శోభనాలకు ముహూర్తాలు లేవు. మీరేం చేస్తుంటారు? బర్డ్స్ బిజినెస్ అంకుల్, పిట్లు కొడుతుంటాడు. సాఫ్ట్వేర్ సార్, మీ ప్రత్యూష గారితోనే వర్క్ చేస్తున్నాను. భ్రమ, తనంటే నీకు ఇష్టమా? మీకు తెలుసు కదా నాన్న, నేను ఎవరిని ఇష్టపడినని.
నా వెనకాల తిరుగుతుంటే ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడమని చెప్పా. తను సీరియస్గా తీసుకున్నాడు. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? డివోర్స్ తీసుకుంటున్నారు అంకుల్. వాట్? లేదు బ్లెస్సింగ్ ఇస్తారులే ఆగు. సార్. చూడండి, నా కూతుర్ని పెళ్లి చేసుకోబోయేవాడు అందగాడు కానక్కర్లేదు, థ్యాంక్స్ థ్యాంక్స్ అంకుల్. అండి. ఆస్తు ఉండక్కర్లేదు, అంతస్తు ఉండక్కర్లేదు, కానీ కుటుంబం ఉండాలి. నా కూతురికి అత్తమామలు కావాలి. ఎవరి దగ్గర ఏం లేవు అదే అడుగుతారు ఏంటండి? మాకు ఈ సంబంధం నచ్చలేదు, మీరు వెళ్ళొచ్చు. సరేనండి సార్. ఒకవేళ మీరు మనసు మార్చుకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమైనా ఉంటుందా? అవును అంకుల్, ఇంటి వరకు వచ్చాడు. ఒట్టి చేతులతో పంపించకండి. మీ పేరెంట్స్ డివోర్స్ తీసుకోకుండా కలిసి ఉంటే అప్పుడు ఆలోచిద్దాం. అది జరగదులేండి సార్. ఇంకొక డౌట్, ఈ రూల్స్ అన్నీ భ్రమాకేనా, ప్రత్యూషకు కూడా ఉన్నాయా సార్? వస్తాను సార్. వెళ్ళిపోదాందా? ఉంటా బ్రహ్మ. సిగ్గు లేకుండా నవ్వుతున్నావే? నేను భ్రమరాన్ని చూడడమేంటో, దాని చుట్టూ కుక్కలా తిరగడమేంటో, అది నో చెప్పడమేంటో, ఈ గ్యాప్లో ప్రత్యూష నాకు పడిపోవడమేంటో, నీ మాటలు విని భ్రమరా ఇంటికి వెళ్ళి నేను బలైపోవడమేంటో. ప్రసాద్, భ్రమ, ఇదొక భ్రమ. నిజంగానే భ్రమ. భ్రమ, విడిపోయే ముందు హగ్గిచ్చి గుడ్ బై చెప్పడానికి వచ్చావా? ప్రసాద్, హా, మా ఇంటికి వస్తావు అనుకోలేదు ప్రసాద్. సేమ్ డైలాగ్. అంటే మా నాన్న ఇష్టమే నా ఇష్టం ప్రసాద్. ప్లీజ్ అర్థం చేసుకో. అసలు నీ ప్రాబ్లంకి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదే. మా అమ్మ. మా ఇంట్లో ప్రతిరోజు గొడవ జరుగుతూనే ఉండేది. ఆవిడికున్న ట్రోమా వల్ల మమ్మల్ని ఎప్పుడు సరిగ్గా పట్టించుకునేదే కాదు. అందరినీ తన వాళ్ళు అనుకునేది. చివరికి ఆమె చనిపోయినప్పుడు కూడా ఎవరూ రాలేదు. బహుశా ఆమెను చూసే నేను ఇలా అయిపోయానేమో. నాకు నీ ఫ్లాష్ బ్యాగ్ ఎన్ని ఫ్లాష్ కార్డ్స్ చేసినా అర్థం కావట్లేదు. సరే, ఇంక ఇది వర్కౌట్ అవ్వదులే. బాయ్. ప్రసాద్, మీ పేరెంట్స్ కలిసి ఉండడానికి ఏం చేయాలో ఆలోచించు. హింట్ ఇచ్చింది. వాళ్ళు కలవరు, అది దొరకదు. సరిపోయింది.